అందరికీ నమస్తే. తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నీట్ 2025 ఆల్రెడీ రాసి కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం కూడా మీరు ఇంకా వెయిట్ చేశారు. ఇంకొన్ని సీట్స్ ఉన్నాయని ఇంకా అప్లై చేస్తూ పోతున్నారు. ఎవరికైతే మిడ్లింగ్ స్కోర్ వచ్చిందో ఆర్ ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా కాలేజెస్ కోసం హోప్ చేస్తుంటే ఈ వీడియో మీ అందరి కోసం. రిపీటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ 2025 నీట్ రాసిన వాళ్ళు ఇంకా మీకు అసలు క్లారిటీ లేదంటే మీరు ఈ వీడియో చూడండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఐఎమ్ షూర్ దట్ వీడియో ఎండింగ్లో మీకు అట్లీస్ట్ కొంచెం క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ప్రిపరేషన్ అనేది నాకు అర్థమవుతుంది. మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనం మాట్లాడామంటే లేట్ సెప్టెంబర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది. మీరు నీట్ రాసింది మే, మధ్యలో జూన్, జూలై, ఆగస్ట్ కూడా అయిపోయింది. అంటే మీకు ఒక 6-7 months ఆఫ్ టైం జస్ట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆర్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయడము, ఆ అన్సర్టనిటీ వల్ల టైం వేస్ట్ అనేది అయిపోయింది. యాజ్ వీ స్పీక్ నవంబర్ మంత్ కూడా అవ్వబోతుంది. అంటే మీకు మిగిలింది డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 5 months మాత్రమే ఉన్నాయి ఫర్ నీట్ 2026. ఎవరైతే స్టూడెంట్స్ మీకు ఇప్పటిదాకా సీట్ రాలేదనుకోండి, మీరు ఆ హోప్ అనేది వదిలేసుకోండి. మీకు లాస్ట్ మినిట్లో సీట్ వస్తే వెల్ అండ్ గుడ్, బట్ మెంటలీ మీరు నీట్ 2026 ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడైనా రెడీగా ఉండాలి. ఇట్స్ నాట్ టూ లేట్ టు స్టార్ట్ ఫర్ నీట్ 2026 ప్రిపరేషన్. అయిపోయిందో అయిపోయింది. మీకు యాజ్ ఆఫ్ టుడే మీకు చేతిలో ఏం సీట్ లేకపోతే దట్ మీన్స్ ఇవాల్టి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్లీ ఒక సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి చాలా ట్రై చేశారు. యూ గేవ్ యువర్ బెస్ట్, బట్ సమ్ టైమ్స్ దట్ బెస్ట్ ఈస్ నాట్ ఇనఫ్. అంటే మార్కెట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈసారి కాంపిటీషన్ అనేది పెరిగింది, స్టిల్ సీట్స్ మిగిలి ఉన్నాయి కానీ, అండ్ కౌన్సిలింగ్ ఈజ్ అ వెరీ స్లో ప్రాసెస్. కానీ మీరు వెయిట్ చేసి ఇప్పుడు ఇంకో 1 month వెయిట్ చేశారు అనుకోండి, అండ్ స్టిల్ సీట్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు? 5 months కాస్త 4 months అయితే. సో ప్రిపరేషన్ టైం అనేది చాలా తక్కువ ఉంది. ఇఫ్ మీకు ఇప్పటిదాకా సీట్ లేకపోతే ప్రిపరేషన్ అనేది ఇవాల్టి నుంచే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రిపరేషన్ స్టార్ట్ ఎలా చేస్తారు? ఫస్ట్లీ మీరు ఒక పర్టిక్యులర్ ప్లాన్ పద్ధతి లేకుండా కూడా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వాట్ ఐ వుడ్ సే ఇస్ జస్ట్ డూ ఇట్. అంటే జస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, బుక్స్ తీయండి, అట్లీస్ట్ వార్మప్ అవ్వండి. ఈ నవంబర్ నెక్స్ట్ 4-5 daysలో మీరు ఒక 4-5 months గ్యాప్ వచ్చేసింది మన చదువుకి. సో ఫస్ట్ చదవండి. స్టార్ట్ విత్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ బుక్ ఓపెన్ చేయండి, ఫార్ములాస్ చూడండి. లాస్ట్ ఇయర్ మీరు రాసిన నీట్ పేపర్ ఒకసారి మళ్ళీ సాల్వ్ చేయండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోయాయి, ఏ చాప్టర్స్ వచ్చాయి, ఏ చాప్టర్స్లో మిస్టేక్స్ పోయాయి, ఏది ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యారు, దాన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేసి పెట్టుకోండి. సో మీరు అప్పుడు ప్రిపరేషన్ 0 నుంచి స్టార్ట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ లెటర్స్ ఏ మీకు ఒక 300-350 స్కోర్ వచ్చింది నీట్లో. ఆ 350 నుంచి 550 ఎలా తెచ్చుకోవాలంటే, ఆ 300 ఎందుకు వచ్చింది, ఆ 300 వెనకాల ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ మాకు టైం వేస్ట్ అయింది, ఏ టాపిక్స్ మాకు డిఫికల్ట్ అనిపిస్తున్నాయి, అదంతా మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేయాలి. ఇలా ఒక టేబుల్ వేసుకోండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో నాకు వీక్ టాపిక్స్ ఏంటి, స్ట్రాంగ్ టాపిక్స్ ఏంటి, సో అది కూడా రాసుకోండి. సో వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్. అలాగే సేమ్ ఫిజిక్స్లో కూడా వీక్నెస్, స్ట్రెంగ్త్. వీక్ ఉన్న టాపిక్స్ ఏంటంటో రాసుకోండి, స్ట్రాంగ్ ఉన్న టాపిక్స్ ఏంటంటో రాసుకోండి. ఇదంతా ఏంటి? యూజింగ్ నీట్ 2025 పేపర్. మీరు ఆల్రెడీ రాసిన పేపర్ని మళ్ళీ చూసి అనాలిసిస్ చేయండి. అఫ్కోర్స్ ఫిజిక్స్ అనేది చాలా డిఫికల్ట్ పేపర్ వచ్చింది, చాలా మందికి ఫిజిక్స్లోనే మార్కులు పోయాయి. బట్ మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసి యూ షుడ్ బి సెల్ఫ్ అవేర్, ఎక్కడ మార్క్స్ వచ్చాయి, ఏవి స్ట్రెంగ్స్, ఏవి వీక్నెసెస్. దెన్ మీరు టైం టేబుల్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మీ వీక్ ఏరియాస్ మీద వర్క్ చేయండి. అంటే మిగిలిన 5 monthsలో మీరు డిసెంబర్ అండ్ జనవరి వీక్ ఏరియాస్ అన్ని ఫినిష్ చేసేయాలి. మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీకు ఒకవేళ ర్యాంక్ రాలేదు అండ్ మీకు వీక్ ఏరియాస్ ఉన్నాయంటే ఒక కామన్ థింగ్ ఉంది దాంట్లో. అంటే కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయో అవి మీరు సరిగ్గా కవర్ చేయలేదు. సో అవి మీరు ఫస్ట్ కరెక్ట్గా కవర్ చేయాలి. సో ఇప్పుడు నీట్గా కావాల్సిన చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా నేను మీకు స్క్రీన్ మీద పెట్టాను. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము మన వాట్సాప్ కమ్యూనిటీ, బిగ్గెస్ట్ వాట్సాప్ కమ్యూనిటీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ క్రియేట్ చేసాము. దాంట్లో మీరు జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు.
సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను చెప్తుంది దట్ ప్రిపరేషన్ అనేది జస్ట్ స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే అనాలిసిస్ చేసుకోండి. ఈ నవంబర్లో మిగిలిన రోజులన్నీ మీరు ఇదే చేయాలి. ఏది వీక్ ఏరియాస్, ఏది స్ట్రాంగ్ ఏరియాస్, ఎక్కడ మీరు మిస్టేక్స్ చేశారు, డీటెయిల్డ్గా ఒక 2-3 డేస్ ఆ నీట్ 2025 పేపర్ మీద కూర్చోండి, థరో అనాలిసిస్ చేయండి. ఇది చేస్తే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ యూ. దాని తర్వాత వీక్ ఏరియాస్ని టార్గెట్ చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క వీక్ ఏరియాలో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. బేసిక్స్ ABCD నుంచి స్టార్ట్ చేయండి, బేసిక్స్. దెన్ మీరు కాన్సెప్ట్స్ అనేవి బేసిక్స్ నేర్చుకున్నాక కాన్సెప్ట్ అప్లికేషన్ మీద చాలా ఫోకస్ పెట్టండి. ఎస్పెషల్లీ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్లో చాలా మందికి బేసిక్స్ తెలుసు, కానీ బేసిక్స్ని ప్రాబ్లమ్స్ ఎలా వాడాలో తెలియదు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. నీట్వే కాకుండా JEE ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన పేపర్ JEE స్టాండర్డ్ లెవెల్ పేపర్ ఇచ్చారు మీకు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 5 years నీటే కాకుండా JEE కూడా ప్రిపరేషన్ చేస్తే మీరు యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఇంకో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇదంతా పక్కన పెడితే ఫస్ట్లీ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ది గేమ్. అంటే గేమ్లో మీరు రిటర్న్ అవ్వాలి, ఫీల్డ్లో మీరు రిటర్న్ అవ్వాలి. దానికోసం ఏంటంటే స్టార్ట్ చేయండి. ఎలాగైనా సరే ఫస్ట్ ఏంటంటే అనాలిసిస్ చేయండి. ఎక్కడ వీక్ ఏరియాస్, స్ట్రాంగ్ ఏరియాస్, మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి మీకు కావాల్సిన చాప్టర్స్ ఏంటి, దానికి కావాల్సిన బుక్స్, దానికి కావాల్సిన రిసోర్సెస్ అవన్నీ రెడీ పెట్టుకోండి. అండ్ నవంబర్ అవ్వగానే డిసెంబర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పిచ్చెక్కించాలి మనం. ఎందుకంటే ఈ 5 monthsలో మీరు క్రాక్ చేశారంటే మీరు నెక్స్ట్ ఇయర్ టాప్ మెడికల్ కాలేజ్లో కూర్చొని చదువుతారు. సో స్పార్క్ అకాడమీ మీకోసం రిపీటర్ బ్యాచ్ కోసం రీస్టార్ట్ 2.0 బ్యాచ్ అనేది తీసుకొచ్చాము. ఆ రీస్టార్ట్ 2.0 అనేది హాస్టల్ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది హెల్ప్ చేస్తున్నాము ఇన్ సబ్జెక్ట్స్ లైక్ JEE యాజ్ వెల్ యాజ్ నీట్. సో మీరు ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే లాస్ట్ వీకే బ్యాచ్ స్టార్ట్ చేసాము. కొన్ని సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మేము ఏంటంటే సెలెక్టివ్గా స్టూడెంట్స్ని తీసుకుంటాము. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ నంబర్ నేను ఏదైతే స్క్రీన్ మీద పెడుతున్నానో 8977525461కి కాంటాక్ట్ చేయండి. మీరు ఈ నంబర్కి కాంటాక్ట్ చేశారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ అని చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు. రీస్టార్ట్ బ్యాచ్ మాకు 3 branches ఉన్నాయి, నారాయణగూడ, మేదీపట్నం, ECL. కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి హు ఆర్ కన్ఫ్యూజ్డ్, అంటే స్టార్ట్ చేయాలా, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అందరితో షేర్ చేయండి. అండ్ కామెంట్ రెడీ టు క్రాక్ నీట్ అని కామెంట్ చేయండి సో దట్ వీ నో దట్ యూ కెన్ క్రాక్. మన వాట్సాప్ కమ్యూనిటీ కూడా జాయిన్ అవ్వండి, దాంట్లో ఇంపార్టెంట్ అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాము. స్పార్క్ అకాడమీ నీట్ తెలుగు ఛానల్ మీకోసమే నేను క్రియేట్ చేశాము సో దట్ కంప్లీట్ నీట్ ప్రిపరేషన్ దీంట్లో అవుతుంది. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి మీరు చూసుకోవచ్చు. అందరికీ నమస్తే.